ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినం నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన చిన్న మాట ఏంటంటే, ఎవరైనా యేసుక్రీస్తు నందుంటే నూతన సృష్టి, పాతవి వెళ్ళిపోవాలి, కొత్తవి ప్రారంభం అవ్వాలి. మరి నూతన సృష్టి అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక వ్యక్తి నూతనంగా జన్మిస్తే లేదా ఒక వ్యక్తి నూతనంగా సృష్టించబడితే ఒక అతనికి మారు మనసు పొందిన తర్వాత మరి క్రీస్తులో నూతనత్వం పొందితే మరి ఆ వ్యక్తిలో కనపడే లక్షణాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరైనా సరే నేను క్రీస్తులో ఉన్నాను అంటే వాళ్ళు నూతన సృష్టి అని రాయబడి ఉంది. కాబట్టి మనం నూతన సృష్టిగా ఉన్నామా లేదా అన్న ప్రశ్నకి ఈరోజు జవాబు దొరకాలి మన జీవితంలో. మరి అలాంటి కృప దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. మరి మొదటిగా మనం చూస్తే మరి మనలో నూతన సృష్టి లేదా నూతనత్వం పొందబడింది అంటే మొదటిగా ఉన్నది ఏంటంటే ఎజేకియల్ గ్రంథం 36:26లో మనం చూస్తాము. వాళ్ళల్లో రాతి గుండె తొలగించబడిపోయి మాంస ముద్దలాగా అవుతుంది. అంటే ప్రేమ హృదయం కలిగి ఉంటుంది. నీలోను నాలోను ప్రేమ అన్న హృదయం లేకుండా మరి ద్వేషము కానీ, కలహము కానీ, కోపము కానీ మనం ఉన్నట్లయితే మనం క్రీస్తులో జన్మించినట్టు కాదు అని ఈ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నారు. కాబట్టి నేను నా హృదయం రాతిగా బండగా తయారు చేసుకున్నానా లేదా ప్రేమగా ఉండి మాంస ముద్దలాగా ఉందా అన్న ప్రశ్నని ఈరోజు మనల్ని మనం వేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనం చూస్తాము యోహాను సువార్త 3:6లో శరీరం మూలంగా జన్మించిన శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది. ఆత్మ మూలముగా నూతనంగా జన్మించాలి. చూడండి, ఎవరైనా సరే శరీరంతో జన్మిస్తే శరీరంగాను, ఆత్మతో జన్మిస్తే ఆత్మీయంగాను ఉంటారు. కాబట్టి మనం నూతనంగా జన్మించాలంటే ఆత్మలో జన్మించాలంటే ఆత్మ వరములు, ఫలములు మన జీవితంలో పని చేయాలి. మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన నడవడికలో అన్నిట్లో కూడా మరి ఈ యొక్క విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే నేను క్రీస్తులో జన్మించాను. మరి మూడవదిగా మనం చూసినట్లయితే రోమా పత్రిక 12:2లో ఒక చక్కటి మాట ఉంటుంది ప్రియులారా. ఆ మాట ఏంటంటే, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. సో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్. మన మనసు కోతి లాంటిది అంటారు కొంతమంది. సో మనసులో వచ్చే ఆలోచనలో నేను రూపాంతరం చెంది ఉన్నానా, లోక మర్యాదలు అనుసరించి కాకుండా ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, ఏది సంపూర్ణమైనదో, ఏది క్రీస్తుకు సంబంధించిందో దాని ప్రకారం జీవించి మన మనసులో మరి మార్పు రావాలి. నా మనసులో ఇంకా మార్పు లేకుండా ఇంకా పాతవే ఉన్నట్లయితే మరి నేను క్రీస్తులో జన్మించినట్ల, క్రీస్తులో నూతన సృష్టి పొందినట్ల ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయము మనకు ఆసనమైంది. అలాగే రోమా పత్రిక 6:6లో మనం చూస్తాం చాలా ముఖ్యమైన విషయం. నేను నూతన సృష్టిగా కావింపబడ్డాను, నేను క్రీస్తులో నూతనంగా జన్మించాను అంటే వాక్యం పలుకుతుంది ప్రియులారా. రోమా 6:6లో మనం చూస్తాం, పాపమునకు దాసులం కాకుండా ఉండుటకు ప్రాచీన స్వభావమును ఆయనతో సిలువ వేయబడెను. సో పాపానికి దాసులుగా కాకుండా ఉండాలి. ఫ్లీ అవే ఫ్రమ్ సిన్ అండ్ డు నాట్ బికమ్ స్లేవ్ టు సిన్ అంటారు. అంటే పాపానికి మన బానిస కావద్దు. పాపం అంటే ఏంటి? ఏది మంచో తెలిసి అలా చేయని వాడు పాపే ఉండాను అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పాపానికి దాసులం కాకుండా ఈ శరీరం ఉన్నంత వరకు పాపం పోరాడుతూనే ఉంటుంది. కానీ ఈ శరీరాన్ని జయించి క్రీస్తులో నూతనత్వం పొందాలని ఈరోజు ప్రభు నీకు నాకు నేర్పిస్తున్న ఒక ముఖ్యమైన అంశం అని నేను తెలుసుకోవాలి. అలాగే మనం చూస్తే మనం 1 కొరింథీ పత్రిక 6:20 మనం చూస్తే మనము దేవుని ఆలయమై ఉన్నాము.
నూతన సృష్టిగా ఉన్న వాళ్ళు మన శరీరాన్ని దేవుడు ఆలయంగా మారుస్తారు. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక ఆలయం. అంటే మన మాట, మన చూపు వల్ల పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయాలని మనం తెలుసుకోవాలి. అలాగే మనం ఇంకొకటి చూస్తే ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. అంటే మనకు ఆధారం ఎవరు అంటే మనం చూసినప్పుడు క్రీస్తుని చూడగలగాలి. క్రీస్తు యొక్క సాదృశ్యమై ఉండాలి. మనం క్రీస్తు యొక్క పోలిలోకి జీవించాలి. మనం చూస్తాము 2 కొరింథీ పత్రిక 5:17లో చూస్తాను, ఎవరైనా క్రీస్తునందుంటే వాళ్ళు నూతన సృష్టి. సో మన ఐడెంటిటీ ఏంటండి? ఇక మనము మామూలు మనుషులుగా పిలువబడ్డాం, విశ్వాసులు అని పిలువబడతాం, క్రైస్తవత్వం కలిగిన బిడ్డలని పిలువబడతాం. కాబట్టి ఈరోజు నీకు అయిన ఐడెంటిటీ ఏంటో, నేను యేసుక్రీస్తులో ఉంటే నూతన సృష్టిగా ఉన్నాను కాబట్టి నాకున్న ఐడెంటిటీ ఏంటో నేను తెలుసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకుందామా? మరి నేను ఎవరు పోలి జీవిస్తున్నానో ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి. అలాగే మనం చూస్తే ఎఫెసీ పత్రిక 2:10లోను మత్తయి సువార్త 5:16లో కూడా మనం కొన్ని మాటలు చూస్తాం. ఏంటంటే మనుషులు మనం చేయు మంచి పనులు చూచి దేవుణ్ణి మహిమపరచాలి. నూతన సృష్టి ఏంటంటే ఇదివరకు కాలంలో నేను మనుషులకు కనిపించేటట్టుగా కదా, మనుషులు చూసేటట్టుగా, నేను ఆఫీస్లో పనిచేసిన దినంలో నేను యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు అందరు నన్ను చాలా గొప్పగా పొగుడుతుండేవాళ్ళు. మనుషుల కోసం చాలా ప్రయాసపడేదాన్ని. కానీ ఎప్పుడైతే క్రీస్తులో వచ్చానో నేను చేసే మంచి పని బట్టి దేవుడు మహిమపరచబడాలి. దేవుడి యొక్క మహిమను బయటకి తీసుకురావాలి. అదే నూతన సృష్టి అంటే. వెన్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బోర్న్ అగైన్, లెట్ యువర్ గుడ్ వర్క్స్ బి నోన్ టు పీపుల్ అండ్ గ్లోరిఫై గాడ్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా దేవుడిని మహిమపరిచేటట్టుగా నేను ఉండాలని ఈ సందర్భంలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. చూడండి జాగ్రత్తగా. అలాగే ఫిలిప్పీ పత్రిక 3:20 తీతు గ్రంథం 2:13లో మనం చూస్తే ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన పౌర స్థితి ఎక్కడ ఉంది? మన సిటిజన్షిప్ ఎక్కడ ఉంది? మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం? నేను నూతన సృష్టిగా జన్మించాలంటే నా పోరాటము, నా జీవితము, నా ప్రయాస అంతా కూడా నా పౌరస్థితి పరలోకంలో ఉంది. నేను ఈ లోక యాత్ర ముగించుకొని నేను తిరిగి దేవుడి యొద్దకు వెళ్ళి ఆయన పక్కన 12 మందితో కలిసి కూర్చునే శక్తిని దేవుడు నాకు ఇస్తాడు. అది నూతన సృష్టి అంటే. పౌరశక్తి కోసం చాలా సందర్భంలో మరి వేరే దేశాలకు వెళ్తే వాళ్ళకి కావలసిన ఆ సిటిజన్షిప్ కోసం ఎంత ప్రయాస పడుతూ ఉంటారు. గ్రీన్ కార్డ్ కోసం, పిఆర్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కదా. మరి ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే నీ పౌరశక్తి పరలోకంలో ఉంది. యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. పరలోకానికి సంబంధించిన బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నూతన సృష్టిగా ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రయాస అంతా కూడా నిత్య జీవమై ఉండాలి. ప్రియులారా, మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? నేను నూతన సృష్టిగా ఉంటే నాకు ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఏవేవి లక్షణాలు ఉండాలంట? నా మనసు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నా హృదయంలో దేవుడి యొక్క ప్రేమ ఉండాలి, పాపం నుండి దూరంగా ఉండాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటే, ఒక గుర్తింపు ఉంటే అది క్రీస్తుని బట్టే గుర్తింపు ఉండాలి. అలాగే నా శరీరం దేవుడి ఆలయమై ఉండాలి. అలాగే నా మంచి పనులు వలన దేవుడికి మహిమపరచబడాలి. అలాగే మరి నా పౌరస్థితి మరి పరలోకమై ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీకు వందనాలు. అయ్యా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పుట్టుకతో ఉన్నాం ప్రభా. నేను తెలిసి ఉన్నవాళ్ళు, నేను ఎరిగి ఉన్న బిడ్డలం. కానీ ప్రభా నూతనత్వం అంటే ఏంటో తెలియకుండా అయ్యా ప్రభ మాలో ఇంకా రాతి గుండని, అయ్యా మాలో ఇంకా అయ్యా ద్వేషపు గుండెను ప్రభ పెట్టుకొని తండ్రి ప్రభ ఈ లోకాశలలో, లోక మర్యాదలలో జీవిస్తున్నాం ప్రభ. ఈరోజు ప్రభ నూతన సృష్టికి ఉండే వ్యక్తికి కావలసిన లక్షణాలన్నీ మాకు చెప్పి తండ్రి నాయన మేము అలా జీవించడానికి నువ్వు చూపించిన వాక్యాలను బట్టి నీకు వందనాలు అయ్యా ప్రభ. ఈ వాక్యానుసారం జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.